కర్నూలు జిల్లా ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 20 రోజులుగా ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమాలు నిర్వహించారు. ఉద్యమానికి టీడీపీ, వైసీపీ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. దశాబ్దాలు ఉన్న డిమాండ్ను మళ్లీ తెరపైకి వచ్చింది. జిల్లా ఏర్పడే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు జేఏసీ నాయకులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 3 జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఇప్పుడు కర్నూలు జిల్లాలోని ఆదోనిని ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేక ఉద్యమాలు అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 20 రోజులుగా ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని స్థానిక ప్రజలు కావచ్చు, అటు ఆదోని జిల్లాను చేయాలని చెప్పి ఇటు ఆయా మండలాల నుంచి ఇప్పుడు ఏదైతే రైతులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, పార్టీలు కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది, అప్పుడే ఆదోని జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అప్పట్లో కొంత డిమాండ్ వినిపించిన డిమాండ్కు తగ్గట్టుగా ఇక్కడ ఎలాంటి ఉద్యమాలు కానీ ఎలాంటివి జరగకపోవడంతో అప్పుడు ఆదోని జిల్లా ఏదైతే ఏర్పాటు కొంత ఏదైతే ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక 3 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఏదైతే 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అప్పటి నుంచి ఏదైతే ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పి ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని దాదాపు దశాబ్దాలుగా ఉన్న తమ కోరికను నెరవేర్చాలని చెప్పి ఇప్పుడు ఏదైతే ఆదోని జిల్లా వాసులు ప్రత్యేక డిమాండ్తో 20 రోజులుగా దీక్షనైతే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అయితే ఈ ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదు. జిల్లా ఏర్పాటు అయ్యేంత వరకు కూడా తాము ఉద్యమిస్తామని చెప్పి దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, మిగతా పార్టీలు కూడా ఆదోని జిల్లా ఏర్పాటుకు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న ఏదైతే సీఎం చంద్రబాబును టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కలవడం జరిగింది. ఏదైతే ఆదోని జిల్లా ఏర్పాటు పైన ఏదైతే ఇక్కడ ఉన్న డిమాండ్ను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు తిక్కారెడ్డి. అయితే చంద్రబాబు ఏదైతే తాము ఎన్నికల సమయంలో ఎలాంటి హామీ ఇచ్చామని చెప్పి తిక్కారెడ్డిని అడిగిన వెంటనే అలాంటి డిమాండ్ అయితే అప్పుడు ఆ టైంకి లేదు. అయితే ఇప్పుడు జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదోని వాసులు కోరుతున్నారని చెప్పి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఏదైతే కొంత మంత్రుల కమిటీ వేసి సాధ్యాసాధ్యాల గురించి ఆలోచిద్దామని చెప్పి చంద్రబాబు చెప్పినట్లుగా ఉంది. అయితే దీనిపైన ఇప్పుడు ఏదైతే జిల్లా ప్రజలు ఏదైతే ఆదోని వాసులు కొంత అసంతృప్తితో ఉన్నారు, ఏదైతే దశాబ్దాలుగా ఉన్న ఆదోని జిల్లాను ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని చెప్పి తమ గొంతుకను విని ఏదైతే తమ డిమాండ్ను ఏదైతే ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదోని జిల్లా వాసులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆదోని మండలంలో ఏదైతే ఆదోని జిల్లాగా ఏర్పాటు చేస్తే అటు మంత్రాలయం, ఆలూరు, ఎమిగనూరు ఈ 4 నియోజకవర్గాలను ఆదోని కలపాల్సి ఉంటుంది. అయితే దీని గురించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలపైన ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 7 నియోజకవర్గాలు ఉంటే ఇప్పుడు ఒకవేళ ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తే 4 నియోజకవర్గాలు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే 3 నియోజకవర్గాలను ఏదైతే మరీ డీలిమిటేషన్ ద్వారా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఏదైతే ఇటు అధికారులతో చర్చించాల్సి ఉంటుంది, ఇటు మంత్రివర్గం కూడా చర్చించాల్సి ఉంటుంది. ఈ సాధ్యాసాధ్యాలపైన ఆలోచిద్దామని చెప్పి ఇటు ఏదైతే సీఎం చంద్రబాబు చెప్పడంతో ఏదైతే ఇప్పుడు ఆదోని వాసులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు వైసీపీ ఏదైతే ఆదోని జిల్లా ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం, ఏదైతే గత 2 రోజులుగా ఇటు వైసీపీ ఇన్ఛార్జ్ కావచ్చు, మిగతా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఒక్కొక్కరుగా ఆ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా ఆదోని జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పి ఆదోని వాసులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.